నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 100వ సంకీర్తన 4వ చరణం. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయములో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతా బలులను సమర్పిస్తూ సంతోషముతో స్తోత్రములతో ప్రవేశించమని ఈ కీర్తన పిలుపునిస్తుంది. ఈ కీర్తన ఒక ఆరాధన జీవితం ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది. కృతజ్ఞత అనేది విశ్వాసం యొక్క సాక్ష్యం. దేవుడు మన జీవితంలో చేసిన దయలను గుర్తించడం. మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5:18. మన జీవితంలో జరిగే అన్ని విషయములలోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం. 66వ సంకీర్తన 13-15 చరణాలలో జీవితంలో మనం ఎదుర్కొన్న విషమ పరీక్షలను సహించడం దేవునికి చాలా కృతజ్ఞతలు అర్పించడానికి కారణాలు అవుతాయి. ఆ పరీక్షలలో దేవుడు మన ఎడల చూపే ప్రేమ, సహాయం చేసే హస్తం, మన మేలు కోసం ఆయన పనిచేస్తూ ఉండడం, వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత నిండిన హృదయంతో కీర్తనలు పాడుచు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను ఘనంగా ఆరాధించే వారంగా ఉండాలి. కానుకల కంటే ఎక్కువగా దేవుడు మన నుంచి ఆశించేది, ఆయనకు ప్రీతికరమైనది ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో మన సంపూర్ణ హృదయాలను, మన శరీరాలను సజీవ యాగంగా అర్పించడమే. ఈ విధంగా అర్పించి దేవుని చిత్తానుసారంగా జీవించుటకు ఇష్టపడి అనేక మందికి మన దైనందిన జీవిత విధానంలోనూ, మాటలలోనూ, క్రియలలోనూ ప్రభువును, ఆయన ప్రేమను పరిచయం చేసే వారంగా అనేక మందిని దేవుని వైపు ఆకర్షించే వారంగా ఉంటే దేవుని సంతోషపెట్టే వారంగా కూడా ఉండగలం. కీర్తనలు పాడుచు దేవుని సన్నిధిలో ఘనంగా ఆరాధించే వారంగా కూడా ఉంటాం. ఆమేన్.